వైటీ తెలుగు భక్తికి స్వాగతం. జనవరి 20, 2024 శనివారం, శోభకృత నామ సంవత్సరం, పుష్యమాసనము, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఇది శుక్లపక్షం, దశమి రాత్రి 7:27 వరకు. నక్షత్రం కృతిక. తెల్లవారుజామున 2:50 నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 3:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:45 నుండి ఉదయం 8:17 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:37 వరకు. ఈ రోజు ద్వాదశ రాశి ఫలాలేంటో తెలుసుకుందాం. మేష రాశి ఫలాలు. కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈ రోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలోని ఒకరు మీతో వారి యొక్క ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు. మీరు వారి సమస్యను సావధానంగా విని వారికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వండి. వృషభ రాశి ఫలాలు. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. జీవితంలోని చీకటి రోజుల్లో ధనము మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ప్రేమలో నిరాశకు గురి అయి ఉంటారు, కానీ మనసు పారేసుకోవద్దు. కారణం, ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. మీకు ఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. ఈ రోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారు వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతున్నారు. కావున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనస్సును కుదుటపరచుకోండి. మిథున రాశి ఫలాలు. నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి గాను మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని, అది ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ఈ రోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. మీరు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం. ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు. మరి ఈ రోజు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తారు, ఆనందముగా గడుపుతారు. మీ యొక్క ఖర్చుల మీద శ్రద్ధ పెట్టండి. కర్కాటక రాశి ఫలాలు. మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. మీరు వివాహము అయినవారైతే మీ సంతానము పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్యము బారిన పడే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇంటి విషయాలు కొన్నిటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉన్నది. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈ రోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళతారు. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఈ రోజు చవిచూడాల్సి రావచ్చు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయటం వలన మీరు యోగ కార్యక్రమంలోకి నెట్టివేయబడతారు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వలన మీరు గురువుని కలుసుకుంటారు. సింహరాశి ఫలాలు. అందమైన, సున్నితము, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాటి మీ ప్రాధాన్యత. ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తరువాత మీరు జీవితంలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది, కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు ముటమాయమవుతాయి. కుటుంబం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగము. మీరు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి ఫలాలు. మీ మనసులో ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకిస్తుంది. ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి. అదృష్టవంతులు మీరే.
మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. మీడియా రంగంలో ఉన్నవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. తులా రాశి ఫలాలు. వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. సెమినార్లు, ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్లు పెరుగుతాయి. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమేమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది. మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది. వృశ్చిక రాశి ఫలాలు. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని తినం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగము వలన ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని, మీ ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితోనూ ఓర్పుగా ఉండాలి. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తోంది. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది. మీ యొక్క బంధువుల కారణముగా లేక స్నేహితుల వలన మీరు సమయాన్ని గడుపుతారు. అయినప్పటికీ ఇది మీకు మంచిదే అని గ్రహించండి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని బంధాలను మరింత దృఢపరుచుకోండి. మీకు ఇవి తరువాత ఉపయోగపడతాయి. ధనుస్సు రాశి ఫలాలు. ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండడం అవసరం. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. మీరు పొగ త్రాగడం మానడానికి మీ శ్రీమతి ప్రోత్సాహమిస్తారు. ఇప్పుడే మిగిలిన చెరువులవాట్లను కూడా వదిలించుకోండి. సరైన సమయం. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెత కోటు వేయాలి అని గుర్తుంచుకోండి. రొమాన్స్ మరియు సోషియలైజింగ్ అనేవి పెండింగ్ పనులున్నా కానీ వాటిని అధిగమిస్తాయి. మీరు ఈ రోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావటము చేత మీరు ఆ పనులను చేయలేరు. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. ఈ రోజు మీకు ఏమీ తోచని రోజుగా ఉంటుంది. అనువలన మీరు కొత్తగా సృజనాత్మకంగా ఏదైనా చేయండి. మకర రాశి ఫలాలు. మీ అనారోగ్యాన్ని గురించి చర్చించకండి. అస్వస్థత నుండి దృష్టి మరల్చుకోవడానికి మీకు మీరే ఏదైనా వ్యాపకం కల్పించుకోండి. ఎందుకంటే మీ అస్వస్థతల గురించి మాట్లాడకొద్దీ అది మరింతగా జటిల సమస్య అవుతుంది. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందనంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు. మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి. కొంతమంది బద్ధకం కొద్దీ చంకల క్రింద కర్రను ఉంచి మరొకరిపైన ఆధారపడి బ్రతికెద్దామనుకుంటారు. మీరు అలా ఉండవద్దు. ఈ రోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి సరదాగా గడపటం వంటివి చేయొద్దు. ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు. విజయానికి క్రమశిక్షణ చాలా అవసరము. కుంభరాశి ఫలాలు. కొంతమంది మీరు వయసు మీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు, కానీ అది సత్యదూరం. ఏమంటే మీకు గల సునిశ్చితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ క్రొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నవారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మలను అర్థం చేసుకుని మిమ్మలను సముదాయిస్తారు. ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్ సిరీస్ ను చూడగలరు. మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. దగ్గరి వారితో కలిసి సినిమాలు చూస్తారు, వారితో కలిసి మాట్లాడుకుంటారు. మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులాగా ఉంటుంది. మీన రాశి ఫలాలు. మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించండి. హెచ్చు పరిశ్రమ పడిన రోజే అయినా మీరింకా మీ అంతర్గత శక్తిని కూడబెట్టుకోగలుగుతారు. మీకున్న నిధులు మీ చేతి వేలలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి.
మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే, దానితో పాటు సెలవులలో ఏమి చేయాలో ప్లానింగ్ కి పనికి వస్తాయి. ఓటమి ఈ రోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. మీ తండ్రి గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతి తెస్తారు.